హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో, ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనము ఏపీ డీఎస్సీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో, మనకు ఏపీ డీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి మనకు జూలై 2తో కంప్లీట్ కావడం జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో డిస్కస్ చేద్దాము. సో, మనకు న్యూస్ పేపర్‌లో ఈ యొక్క సాక్షి న్యూస్ పేపర్‌లో ముగిసిన డీఎస్సీ 2025 పరీక్షలు అనేటువంటి ఆర్టికల్ అయితే మీకు రావడం జరిగింది. సో, అన్ని పరీక్షలకు సంబంధించి మొత్తం హాజరు శాతం వచ్చేసి 92.90% మంది హాజరయ్యారు. అంటే 8% మంది మనకు ఎగ్జామ్స్ అనేవి హాజరు కాలేదు. సో, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2025కు సంబంధించి జూలై 2తో ముగియడం జరిగింది. సో, జూన్ 6వ తేదీ నుంచైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా 154 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. సో, మొత్తంగా చూసుకుంటే 92.90% మంది హాజరైనట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. సో, మొత్తంగా చూసుకుంటే ఎన్ని పోస్టులంటే 16,437 పోస్టులకు గాను మొత్తం ఎంతమంది అప్లై చేశారంటే 3,36,307 మంది అప్లై చేశారు. సో, వాళ్ళు డిఫరెంట్ ఒక్కొక్కరు 2కు మించి ఎక్కువ పోస్టులు అప్లై చేయడం వల్ల ఆ యొక్క అప్లికేషన్‌ల సంఖ్య వచ్చేసి 5,77,694 దరఖాస్తులు కావడం జరిగింది. సో, 5,77,694 దరఖాస్తులు. సో, ఇందులో మొత్తం చూసుకుంటే ఎంతమంది హాజరయ్యారంటే పరీక్షలకు 5,36,690 మంది ఈ యొక్క దరఖాస్తులకు సంబంధించి పరీక్షలు రాయడం జరిగింది. సో, మొత్తంగా ఈ యొక్క జూలై 2 చివరి రోజైనటువంటి 2 సెషన్‌లు కలుపుకుంటే ఎస్‌జిటి తెలుగు అలాగే మైనర్ మీడియా పోస్టులకు సంబంధించి 19,879 మందికి గాను 19,409 మంది హాజరు కావడం జరిగింది. ఓకే. అంటే ఇదొచ్చేసి సాక్షి పేపర్‌లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. మరిప్పుడు ఈనాడులో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇక్కడ జూన్ 6న ప్రారంభమైనటువంటి మెగా డీఎస్సీ పరీక్షలు బుధవారంతో అంటే జూలై 2తో ముగియడం జరిగింది. సో, డీఎస్సీకి సంబంధించి 3,36,307 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి 5,77,694 దరఖాస్తులు సమర్పించగా, ఇందులో ఈ యొక్క పరీక్షలకు 92.90% మంది హాజరయ్యారు. అంటే 5,36,690 మంది. సో, మొత్తంగా చూసుకుంటే 92% మంది హాజరయ్యారు. 8% ఈ యొక్క ఎగ్జామ్స్‌కు హాజరు కాలేదు. అండ్ మిగతా అంశం మనకి యొక్క కట్ ఆఫ్ స్కోర్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, రేపటి రోజున అంటే జూలై 5వ తేదీ లేదంటే జూలై 6వ తేదీన అన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అవైలబుల్‌లో ఉంటాయని చెప్పేసి ఈ యొక్క డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. సో, మనకు మాక్సిమం జూలై 5 లేదా జూలై 6వ తేదీన అందరూ వాళ్ళ యొక్క స్కోర్స్ అనేవి కూడా మనకు లెక్క కడతారు. సో, తర్వాత మన వాట్సాప్ గ్రూప్‌లో అందరికి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో, ఎవరైతే వాళ్ళకొచ్చినటువంటి మార్కులు చెప్పినట్లయితే డిస్ట్రిక్ట్ వైస్‌గా మాక్సిమం మన వాళ్ళు 1000 మెంబర్స్ ఉన్నారు. సో, వాళ్ళ యొక్క స్కోర్స్‌ని బట్టి మీకు కట్ ఆఫ్ స్కోర్స్ సంబంధించి మన వాట్సాప్ గ్రూప్‌లో తెలియజేస్తాను. సో, మాక్సిమం కట్ ఆఫ్ స్కోరు ఎంత ఉండొచ్చు అనేదనోటి అంచనా అనేది వాళ్ళు చెప్పిన అంశాలను బట్టి మనం మీకు ఒక వీడియో అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే. సో, తప్పకుండా అయితే మనకు ఈ యొక్క కట్ ఆఫ్ స్కోర్స్ భారీగా తగ్గుతాయని అంటున్నారు మరి. చూద్దాం మన యొక్క స్కోర్స్ ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకనేది. నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు ఎదురు చూడండి. మన స్టూడెంట్స్ ఏ యొక్క స్కోర్స్ ఎలా చెప్తారనేది. అండ్ ముఖ్యంగా ఈ యొక్క స్కోర్స్ అనేవి ఫైనలైజ్ కాదు. ఎందుకంటే నార్మలైజేషన్ అనేటువంటి ఒక కీలకమైన అంశం ఉంది డీఎస్సీకి సంబంధించి. తప్పకుండా నార్మలైజేషన్‌లో మార్కులు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కాబట్టి ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ చూసిన వెంటనే మీరు షాక్ అవ్వకండి. ఎందుకంటే మనకు మెయిన్‌గా ఏంటంటే ఈ యొక్క నార్మలైజేషన్ అనేటువంటి విధానం ఉంది. సో, కాబట్టి అదొచ్చేంత వరకు అందరూ కూడా ఓపికతో ఉండాలని నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.